నిన్న అయితే మనం ఈటి వరకు చూసాం. డే 2లో ట్రాన్స్‌ఫార్మ్ టూల్ వరకు చూసాం కదా! ఇప్పుడు లేయర్స్, కొన్ని టూల్స్ 2 చూద్దాం. ఇప్పుడు లేయర్స్‌కొచ్చేసరికి ఇట్లా గ్రూప్ చేయడం అర్థమైంది కదా! గ్రూప్ చేసి కావాలంటే హైడ్ చేసుకొని తర్వాత కావాలంటే వాడుకోవచ్చు. అట్లా వీటన్నిటిని కూడా గ్రూప్ చేసి హైడ్ చేసేయచ్చు. లేదా మనం ఏం చేద్దామంటే అసలు అట్లా కాకుండా న్యూ ఫైల్ తీసేసుకుందాం. డే 3 ఫిల్లింగ్ రెగ్యులర్ తీసుకుంటున్నాం కదా! ఓకే. ఇప్పుడు లేయర్స్‌లో ఇంకొన్ని మనం చూడనివి ఉన్నాయి కదా! అవి కూడా కవర్ చేద్దాం ఇప్పుడు. ఏదైనా సెలక్షన్‌కి కలర్ అప్లై చేయాలంటే న్యూ లేయర్ తీసుకొని ఆల్ట్ బ్యాక్ స్పేస్ అంటే కలర్ అప్లై అయింది. ఓకే. ఇది మూవ్ అవుతుంది. నెక్స్ట్ ఇది ఈ బటన్ న్యూ లేయర్ క్రియేట్ చేయడానికి, ఈ బటన్ ఫోల్డర్ క్రియేట్ చేయడానికి. అట్లాగే ఇప్పుడు కొన్ని ఎఫెక్ట్స్ కూడా చూద్దాం. ఇప్పుడు ఒక లెటర్ టైప్ చేశాను. కంట్రోల్-T తో పెద్ద చేయొచ్చు. టెక్స్ట్ కూడా ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు కంట్రోల్-Tతో. దీనికి మనం ఏం చేద్దామంటే టెక్స్ట్ స్టైల్ మారుద్దాం. స్టైల్ దీని మీద క్లిక్ చేయగానే సెలెక్ట్ అవుతుంది. స్టైల్ బోల్డ్ చేద్దాం. ఓకే, బోల్డ్. ఇప్పుడు ఈ బటన్ ఏంటో చూద్దాం. ఎఫెక్ట్స్ అంటాం. ఎఫెక్ట్స్ అంటే ఈ టెక్స్ట్కి లేదా మనం ఏదైతే లేయర్ సెలెక్ట్ చేస్తున్నామో దానికి ఆ లేయర్కి మనం ఎఫెక్ట్స్ ఇవ్వచ్చు. ఇది ఫస్ట్ది చూద్దాం. బ్లెండింగ్ ఆప్షన్స్. బ్లెండింగ్ ఆప్షన్ అనగానే ఒక కొత్త విండో ఓపెన్ అవుతుంది. దీంట్లో చాలా రకాల ఆప్షన్స్ ఉన్నాయి. అవి చూద్దాం. బివెల్ ఇంబస్ అంటే లెటర్ కొంచెం ప్రివ్యూలోనే ఉందా? ప్రివ్యూలోనే ఉంది. ఆ బివెల్ ఇంబస్ మీద క్లిక్ చేస్తే దాని ప్రాపర్టీస్ వస్తాయి. ఇది కనిపించట్లేదు. సెలెక్ట్ అయిందా లేయర్? అయింది. బివెల్ ఇంబస్ డెప్త్ సైజ్. ఓకే, నేను సైజ్ పెంచట్లేదు. కామన్గా డెప్త్ 100% ఉంటుంది. ఇక్కడ చూడు, ఆ లెటర్ ఉబ్బినట్టు వస్తుంది. బివెల్ పొంగినట్టు. నార్మల్గా ఉంది. కొంచెం జూమ్ చేద్దాం. ఏ టూల్లో అయినా జూమ్ టూల్ వాడచ్చు. జూమ్ టూల్ అంటే ఈ టూల్ అనమాట. కంట్రోల్ పట్టుకుంటే ఇక్కడ ఈ బివెల్ మనం బ్లెండింగ్ ఆప్షన్స్లో ఉన్నప్పుడు, లేయర్ స్టైల్స్లో ఉన్నప్పుడు కంట్రోల్ పట్టుకుని క్లిక్ చేస్తే జూమ్ అవుతుంది. ఆల్ట్ పట్టుకుని క్లిక్ చేస్తే జూమ్ మైనస్ అవుతుంది. ఇప్పుడు చూడు, సైజ్ పెంచితే ఎంత ఆ బివెల్ అనేది ఆ పొంగడం ఎంత ఉండాలి, ఎంత పెంచచ్చు అనేది ఇక్కడ సైజు అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. ఈ మాత్రం ఇట్లా వచ్చాం అనుకున్నాం. ఈ లైటింగ్ వస్తుంది చూసా, వెలుతురులాగా వస్తుంది ఇక్కడ ఈ పైన. దాన్ని మనం ఇక్కడ కంట్రోల్ చేయొచ్చు. గ్లోబల్ లైట్ అంటారు. లైట్ ఎటు పడితే అటు తిరుగుతుంది అనమాట. ఇది తిప్పామనుకో, లైట్ కింద నుంచి పడితే ఎలా ఉంటుంది, ఇది కింద నుంచి లైట్ పడితే ఎలా, పైనుంచి పడితే ఎలా ఉంది, పైనుంచి, లేదు ఇటు సైడ్ నుంచి పడితే ఎలా ఉంటుంది. సో అట్లా మనం లైటింగ్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు బాగా. ఇప్పుడు ఇది సెంటర్ పాయింట్ అనుకుంటే, బాగా సెంటర్ పాయింట్కి తీసుకొచ్చాం అంటే ఎలా ఉంటుందంటే, మనకి సన్లైట్ ఎదురుగా స్ట్రైట్గా పడితే రిఫ్లెక్షన్ వస్తుంది కదా, అట్లా రిఫ్లెక్షన్ కూడా తీసుకోవచ్చు బీవెలింగ్ బస్. ఇట్లా సైజ్ పెంచవచ్చు, తగ్గించుకోవచ్చు, సాఫ్ట్ చేసుకోవచ్చు. అంటే మరీ హార్డ్ కాకుండా లైట్ అట్లా సాఫ్ట్ చేసుకోవచ్చు. ఇందులో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ ట్రై చేయండి. ఇదొక టైపు, ఇదొక టైప్. ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్లో ఉంటాయి అన్నమాట. డిఫరెంట్ రిఫ్లెక్షన్స్. ఇవి ఒక్కో రిఫ్లెక్షన్ ఒక్కొక్కలా పనిచేస్తుంది. ఓకే, ఇవన్నీ ట్రై చేయొచ్చు. బివెల్లో కూడా కౌంటర్ ఉంది. అదే మనం కింద ట్రై చేస్తున్నాం కదా, అదే. అలా కాకుండా టెక్స్చర్ అని ఉంది. టెక్స్చర్ అంటే ఇట్లా చాలా రకాల గ్రాస్ టెక్స్చర్ ఇట్లా ఈ కనిపించాలంటే ముందు ఒక పని చేద్దాం. మనం కలర్ అప్లై చేద్దాం. కలరు ఇక్కడ ఆల్ట్ బ్యాక్ స్పేస్. టెక్స్ట్ ఆల్రెడీ ఒక లేయర్ కాబట్టి టెక్స్ట్ మొత్తానికి ఆల్ట్ బ్యాక్ స్పేస్ అప్లై అయింది. ఇప్పుడు మళ్ళీ బివెల్కి వెళ్దాం. ఇట్లా బ్లెండింగ్ ఆప్షన్స్కి వెళ్ళొచ్చు, లేకపోతే డైరెక్ట్ బివెల్ ఎంబస్ నొక్కవచ్చు.
ఏది క్లిక్ చేస్తే అదే డైరెక్ట్ ఓపెన్ అయిపోద్ది అనమాట. ఇప్పుడు టెక్స్చర్ అర్థమవుతుంది. టెక్స్చర్ చూస్తే లీఫ్ టెక్స్చర్ ఉంది. ఇదిగో లోపల లీఫ్ ఉంది. ఇది మూవ్ చేసుకోవచ్చు అనమాట మనం. ఇది ఇక్కడ చూద్దాం. సైజ్ లీఫ్ సైజ్ ఎంత ఉండాలి. లోపల లీవ్స్ కదులుతున్నాయి చూడు. ఇవి చిన్న లీవ్స్, పెద్ద లీవ్స్ అట్లా పెంచుకోవచ్చు. ఇంకా డెప్త్ పెంచామంటే ఇంకా బాగా అనిపిస్తుంది. లీఫ్ సైజ్ పెంచవచ్చు అందుకు పెరుగుతూ ఉంది లీవ్స్. లేదు ఇంకొకటి స్టైల్ ఉంది. ఇది కూడా ఇంకో టైప్ ఆఫ్ లీవ్స్. గ్రా సీనరీస్ ఉంది, గ్రాస్ ఉంది, వాటర్ ఎఫెక్ట్ ఉంది. ఇది వాటర్ ఎఫెక్ట్. ఇది వాటర్ ఎఫెక్ట్ అంటే సైజ్ తగ్గిద్దాం చూద్దాం. ఓకే, ఇట్లా బిబెలింబస్లో టెక్స్ట్కి హైలైట్స్ తీసుకురావచ్చు. నెక్స్ట్ ఇంకో దానికి వెళ్దాం, స్ట్రోక్ అనే దానికి వెళ్దాం. స్ట్రోక్ అంటే చుట్టూ ఒక లైన్. దీన్ని కూడా సైజ్ పెంచుకోవచ్చు. చుట్టూరు ఒక బార్డర్, రైట్, సూపర్, బార్డర్ లాగా కూడా చేసుకోవచ్చు. ఈ బార్డర్ ఎలా పెరుగుతుంది? అవుట్ సైడ్, టెక్స్ట్కి బార్డర్ అవుట్ సైడ్లా పెరుగుతుంది. ఇది అవుట్ సైడ్లో. దీన్ని ఇన్సైడ్ చేసామనుకో టెక్స్ట్ లోపల పెరుగుతుంది. అట్లా కాకుండా సెంటర్ అన్నాం అనుకో, అటు పెరుగుతుంది ఇటు రెండు వైపులు అన్నమాట. అటు పెరుగుతుంది ఇటు సెంటర్. ఇది సో కామన్గా అవుట్ సైడ్ చుట్టూ ఉంటేనే చూడడానికి బాగుంటుంది. తర్వాత బ్లెండింగ్ మోడ్. ఇది ఒక్కసారి నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బ్లెండింగ్ మోడ్ పక్కన పెడితే ఒపాసిటీ. ఇప్పుడు ఒపాసిటీ అన్ని సబ్జెక్టులో కనిపిస్తుంది. ఈ ఒపాసిటీ అనేది థిక్నెస్, లేయర్ థిక్నెస్, అంటే ఎంత పర్సంటేజ్ కనిపించాలి అని. ఇప్పుడు ఒక పని చేద్దాం, ఇక్కడతో ఆపి ఒపాసిటీ అంటే ఎంత చూద్దాం. ప్రతి లేయర్కి ఒపాసిటీ మనం పెట్టచ్చు. ఒక న్యూ లేయర్ తీసుకుని, ఒక కొత్త కలర్ తీసుకుని, రెడ్ కలర్ తీసుకుని ఆ కలర్ అప్లై చేశాను. కంట్రోల్ డి, డీసెలెక్షన్. ఇది తీసుకెళ్ళి దీని మీద పెట్టినప్పుడు వెనకదేం కనిపించట్లా. ఒపాసిటీ అంటే ఏంటంటే ట్రాన్స్పరెంట్, తెలుసు కదా మనకి. ఏసీకి షాపింగ్ మాల్స్లో ఏసీ బయటికి పోకుండా బాగా థిక్ లేయర్ వేస్తారు. అందులోంచి మనుషులు కనిపిస్తారా? చాలా లైట్గా కనిపిస్తారు. అలా కాకుండా మనం బుక్ కవర్ వేసుకునేది చూస్తే ఆ లేయర్ బాగా సన్నగా ఉంటుంది. బుక్ వెనకాల టైటిల్ కూడా కనిపిస్తుంటుంది. అట్లా దాన్ని ఒపాసిటీ అనుకుంటే, ఇది ఎంత ఉంది ఇక్కడ? ఒపాసిటీ ఉంది. ఎంత ఉంది ఇక్కడ? 100%. దీన్ని ఒపాసిటీ తగ్గించామంటే, నెమ్మది ఒక 60% చేసామంటే ఏమైంది? ట్రాన్స్పరెంట్ అయిపోతుంది, వెనకది కనిపిస్తుంది. ఇంకా తగ్గించాం 30. కెపాసిటీ అనుకోండి, అదే ఒపాసిటీ. ఇప్పుడు పెంచే కొద్దీ ఆ లేయర్ థిక్నెస్, లేయర్ యొక్క స్ట్రెంగ్త్ పెరిగి బ్యాక్గ్రౌండ్ కనిపించట్లేదు. తగ్గించే కొద్దీ బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది. ఇది ఉండే కొద్దీ ఇది ఫేడ్ అవుట్ అయిపోతుంది, అసలు ఏం కనిపించట్లేదు ఈ లేయర్. సో ఎంత ఒపాసిటీ అనేది మనం డిసైడ్ చేసుకునే దాన్ని బట్టి వెనకాలది కనిపించాలా, ముందుది ఎక్కువ కనిపించాలా, ఒపాసిటీ చేయొచ్చు. ఎక్కడైనా చూస్తే ఏంటంటే మనకి ఏదైనా ఫ్లవర్స్ అట్లాంటివి ఏదైనా పేస్ట్ చేసినప్పుడు ఏదైనా ఎఫెక్ట్ ఇవ్వాలి. దీనికి మనం ఏం చేద్దామంటే, ఒక క్లౌడ్స్ కానీ ఫ్లేమ్ ఎఫెక్ట్ తీసుకున్నాం. ఫ్లేము ఇట్లాంటి ఫ్లేమ్ తీసుకున్నాం, రియల్ కాదు, ఇట్లాంటి ఫ్లేమ్ తీసుకున్నాం. కాపీ పేస్ట్. ఈ ఫ్లేము నేను ఓలో పెడదాం అనుకుంటున్నా. ఓలో అంటే ఇప్పుడు చుట్టూ ఏముంది? ఆ వైట్ ఉంది. దేంతో తీసేయచ్చు? మ్యాజిక్ పెన్ టూల్తో వైట్ తీసేయచ్చు. ఇది ఈ కింద లేయర్ కూడా తీసేయచ్చు. కంట్రోల్ టీ చిన్న చేసి నాకు ఓ అంత కావాలి. రైట్, ఇట్లా మనం సైజ్ పెంచుకొని ఎక్కడ కావాలంటే మనం అనుకున్న లేయర్, లేకపోతే ఓ పైన పెడదాం. ఇప్పుడు నాకేం కావాలంటే, లేకపోతే ఓ మీదే పెడదాం, నాకు ఓ కూడా కనిపించాలి, ఫ్లేమ్ కూడా కనిపించాలి. అంటే కొద్దిగా ఒపాసిటీ తగ్గిస్తా, దీన్ని ఫ్లేమ్ ఒపాసిటీ తగ్గిస్తా. అప్పుడు చూస్తే ఒక 70% పెట్టాను గురువు, ఓ కనిపిస్తుంది, ఫ్లేమ్ కనిపిస్తుంది. ఇంకొంచెం పెంచుకోవచ్చు కావాలంటే. రైట్, ఇట్లా ఒపాసిటీ తోటి ఏ లేయర్ హైలైట్ అవ్వాలి, ఏ లేయర్ లైట్ అవ్వాలో చూడొచ్చు. మనకి మ్యాక్సిమం మూవీ పోస్టర్స్ చూస్తాం. మూవీ పోస్ట్
విత్ ఒపాసిటీ ఏమైనా ఇచ్చారేమో చూద్దాం. ఇది వీటిలో లైట్గా కనిపిస్తుంది కదా వీళ్ళు వెనకాల వాళ్ళు. ఒపాసిటీ వీళ్ళు చూపించి ఇది ఇట్లా వెనక లేయర్ని మనం లైట్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ దాన్ని మనం చూద్దాం. ఒక మోడల్ ఓకే. ఇప్పుడు మనం ఏంటంటే ఈ మోడల్ తీసుకుందాం. యాక్చువల్గా సేవ్ చేయాలి, బట్ నేను ఫాస్ట్గా అయిపోవడానికి ఇక్కడ జస్ట్ కాపీ పేస్ట్ చేసి చూపిస్తున్నాను. ఓకే, నాకు ఈ వాక్ చేస్తున్న మోడల్ కనిపించాలి. ఈ మోడల్ కూడా కాపీ చేస్తాను. రైట్, ఇప్పుడు ఏమైంది, ఇది కొంచెం పెద్దదైంది. కంట్రోల్ టీ చిన్న. ఇప్పుడు ఈ లేయర్ని నేను ఒపాసిటీ తగ్గిస్తే వెనకాల ఉన్న మోడల్ కనిపిస్తుంది. లేదా ఇంకొక పని చేద్దాం, వీడిని కిందకి ఇది ఈ మోడల్ కిందకి తీసుకెళ్దాం. ఈ మోడల్ ఒపాసిటీ తగ్గిద్దాం. ఒపాసిటీ ఇట్లా అనమాట. ఇట్లా 2 లేయర్స్ని చూపించాలి అనుకున్నప్పుడు ఈ ఒపాసిటీ అనే టూల్ని వాడతాం. నెక్స్ట్, నేను ప్రతిసారి స్క్రీన్ పెద్దది చిన్నది చేస్తున్నా. ఎలా చేస్తున్నా అంటే కంట్రోల్ స్పేస్ పట్టుకుంటే, కొన్ని టూల్స్ కూడా నేర్చుకుందాం అనుకుంటున్నాం కదా. ఇప్పుడు జూమ్ టూల్, హ్యాండ్ టూల్, ఈ 2 చూద్దాం. హ్యాండ్ టూల్ స్క్రీన్ని ఎటు కావాలంటే అటు మూవ్ చేయొచ్చు స్క్రీన్ని. దీనికి షార్ట్ కట్ హెచ్ లేదా స్పేస్ బార్ పట్టుకుంటే, మనం మూవ్ టూల్లో ఉన్నాం, స్పేస్ బార్ పట్టుకుంటే హ్యాండ్ టూల్ ఓపెన్ అవుతుంది. ఆటోమేటిక్గా స్క్రీన్ని మూవ్ చేయొచ్చు. అదే జూమ్ టూల్ అనుకో, జూమ్ టూల్ జూమ్ చేయొచ్చు. ఫోన్లో చూసుకుంటాం కదా, ఫోన్లో చేసినట్టు సేమ్ అట్లా జూమ్ చేయొచ్చు. జూమ్ ఇన్, జూమ్ అవుట్. జూమ్ ఇన్ లోపలికి వెళ్తున్నాం, ఇన్ జూమ్ ఇన్, జూమ్ అవుట్ వెనక్కి వస్తున్నాం. సో జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేయొచ్చు. సో కంట్రోల్ పట్టుకుంటే స్క్రీన్ని మూవ్ చేయొచ్చు. స్పేస్ పట్టుకుంటే స్క్రీన్ని మూవ్ చేయొచ్చు. కంట్రోల్ స్పేస్ పట్టుకుంటే జూమ్ టూల్ అనమాట, వెనక్కి ముందుకి జరుపుకోవచ్చు. సరే, ఇంకొక టూల్ వచ్చి, ఇప్పుడు ఏమైందంటే ఈ మోడల్ అతని ఫేస్ మీదకి వెళ్ళిపోయేసరికి నాకేంటంటే ఆ బ్యాక్గ్రౌండ్లో మోడల్ కావాలి, అతని ఫేస్ మీద నీట్గా కనిపించాలి. ప్రాబ్లం ఏమైందంటే ఫేస్ సరిగ్గా కనిపించట్లు. చూడు, ఇక్కడి నుంచి డల్ అయిపోయింది. సో ఇది అవసరం లేదు నాకు, ఇంతవరకే కావాలి. సో ఇంకొక టూల్ నేర్చుకున్నాను. ఇప్పుడు ఇంకొక టూల్ వచ్చి ఎరేజర్. కామన్గా ఎరేజర్ అనేది స్టార్టింగ్ తీసుకుంటే సైజ్ ఎంత ఉంది, చాలా పెద్దది ఉంది. ఇట్లా సైజ్ తగ్గించుకున్నాం. ఇది ఇంత ఎరేజర్ ఉందన్నమాట. ఎరేజర్ ఏం చేస్తుంది, లేయర్ని ఎరేజ్ చేస్తుంది. చూడు, ఎక్కడ వరకు అవసరం లేదు అక్కడ వరకు ఎరేజ్ చేస్తుంది. సో నాకు ఇక్కడ వరకే కనిపించాలి ఇట్లా. కానీ ప్రాబ్లం ఏంటంటే చూడు, చాలా కొంచెం ఆర్టిఫిషియల్గా అతుకులుగా ఉంది. సో కంట్రోల్ జెడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే ఎరేజర్ని ఏం చేయొచ్చు అంటే స్మూత్ చేయొచ్చు. ఇది హార్డ్నెస్ ఫుల్ ఉంది, స్మూత్ చేసామంటే ఎరేజరు ఇక్కడ చూపించినట్టు పైన చూపించినట్టు స్మూత్ అవుతుంది అనమాట. స్మూత్ అయితే ఏమవుతుంది, స్మూత్ అయితే సైజు కూడా పెంచుకున్నాం ఒక 60. ఈ సైజును మనం ఏం చేయొచ్చు అంటే ఎట్లాగా, ఇది క్లోజింగ్ బ్రాకెట్ ఓపెనింగ్ బ్రాకెట్ అన్నాం కదా, అవి ఇక్కడ యూజ్ చేసుకొని సైజ్ పెంచు తగ్గించవచ్చు. సరే, ఇప్పుడు ఎరేజ్ చేయొచ్చు. ఇప్పుడు చూడు, అసలు ఎరేజ్ చేసినట్టు అర్థం అవుతుందా అంటే స్మూత్ అనమాట. ఎడ్జ్ స్మూత్ అయితే కటింగ్ అక్కడ మనం ఎరేజ్ చేసినట్టు కనిపించదు. ఇప్పుడు చూడు, ఆ పర్సన్ కనిపిస్తున్నాడు, మోడల్ కనిపిస్తుంది, బ్యాక్గ్రౌండ్ బ్లాక్ చేద్దాం. చూడు, ఇక్కడ ఈ పైన ఈ లెటర్స్ని పైకి తీసుకొద్దాం. లేయర్స్ ఓపెన్ చేసుకొని ఈ లెటర్స్ని పైకి, ఇది 2 సెలెక్ట్ చేశాను. ఫ్లేము సెలెక్ట్ చేశాను, నేము సెలెక్ట్ చేశాను. ఈ 2 పైకి రావాలంటే ఏం చేయాలి, కంట్రోల్ షిఫ్ట్ క్లోజ్ బ్రాకెట్ నేను చూసాను కదా, లేదా
కంట్రోల్ షిఫ్ట్ క్లోజ్ బ్రాకెట్ లేదా ఒక్కొక్కటి ఇట్లా ఇదొకసారి ఇలా కూడా పైకి తెచ్చుకోవచ్చు. ఈ రెండింటిని ఇక్కడికి పైకి తీసుకొచ్చాం. కంట్రోల్ టీ చిన్నది చేద్దాం. ఇంకొక పని చేద్దాం. ఈ రెడ్ ప్యాచ్ కూడా డిస్టర్బెన్స్ తీసి అన్హైడ్ చేస్తున్నా, డిలీట్ చేయట్లేదు. ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ కంట్రోల్ పట్టుకుని లాగితే ఇవన్నీ సెలెక్ట్ అవుతాయి. మనం డెస్క్టాప్ మీద ఐకాన్స్ని ఎట్లా అయితే ఇట్లా సెలెక్ట్ చేస్తామో అట్లా ఇక్కడ కూడా ఫోటోషాప్లో లేయర్స్ అన్నిటిని ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. మూవ్ చేస్తున్నాను. రైట్. అశోక్ అనే లేయరు ఇది కదిలితే ఫ్లేమ్ కదలట్లేదు. సో ఏం చేస్తానంటే ఈ ఫ్లేమ్ని మనం ఒకవేళ పేర్లు కన్ఫ్యూజన్గా ఉన్నాయంటే ఫ్లేమ్ అని దీనికి పేరు పెట్టుకోవచ్చు. లెటర్ స్టార్ట్ చేయగానే ఇది ఫ్లేము ఆల్రెడీ అశోక్ అనే దానికి ఉంది కాబట్టి పేరు కనిపిస్తుంది కాబట్టి ఈ రెండు సెలెక్ట్ చేసుకుని షిఫ్ట్ పట్టుకుని క్లిక్ చేస్తే రెండు సెలెక్ట్ అవుతాయి కదా. లింక్ చేసామంటే రెండు కలిసి మూవ్ అవుతూ ఉంటాయి. ఓకే, లేదులే అశోక్ వద్దులే కానీ SHOW అంటాం. షోని మూవ్ చేస్తే రెండు మూవ్ అవుతున్నాయి. ఇది రావాలి కాబట్టి మనం ఏం చేస్తామంటే ఒక్కసారి లింక్ తీసేసి ఫ్లేమ్ సెలెక్ట్ చేసి ఓ మీద తీసుకురావచ్చు. లేదు నేను ఫుల్ ఒపాసిటీ పెట్టేస్తాను 100%. ఇప్పుడు ఒక పని చేద్దాం. ఈ ప్రతిసారి ఇక్కడికి వెళ్ళకుండా మనం ఫస్ట్ అనుకున్నాం ప్రతిదానికి రెండు రకాల షార్ట్ కట్స్ ఉంటాయి. డైరెక్ట్గా చేయొచ్చు లేదా షార్ట్ కట్స్లో చేయొచ్చు. ఇది ఈ ఒపాసిటీని అదే గమనిస్తుందండి. ఒపాసిటీనే గమనిస్తుందండి. మనం 90% చేయాలంటే కీబోర్డ్లో 9 నొక్కితే సరిపోతుంది. 80% చేయాలంటే కీబోర్డ్లో 8 నొక్కితే సరిపోతుంది. కీబోర్డ్లో 7 నొక్కితే 70, 6 నొక్కితే 60, 5 నొక్కితే 50. అట్లా ఒపాసిటీని కీబోర్డ్తో కూడా ఏం ప్రెస్ చేయట్లేదు. జస్ట్ 0 నెంబర్ నొక్కితే 100%, 9 నెంబర్ నొక్కితే 90, 8 నెంబర్ నొక్కితే 80, 7 నెంబర్ నొక్కితే 70. అట్లా ఒపాసిటీని పెంచవచ్చు, తగ్గించవచ్చు. సో ప్రజెంట్ 0 చేయాలి అంటే 100%. నెక్స్ట్ ఈ షో అనేది ఈ బ్యాక్గ్రౌండ్లో కలిసిపోయింది. సో బ్యాక్గ్రౌండ్ డార్క్ ఉంది కాబట్టి ఇది లైట్ ఉండాలి. ఇంత డార్క్ బ్యాక్గ్రౌండ్స్కి ఎప్పుడు వైట్ కానీ ఎల్లో కానీ బాగుంటాయి. వైట్ కావాలంటే ఆటోమేటిక్ కంట్రోల్ బ్యాక్ స్పేస్ అంటే వచ్చేస్తుంది. ఎల్లో కావాలంటే ఎల్లో దగ్గరికి వెళ్ళి సెలెక్ట్ చేసుకొని ఎల్లో అప్లై చేసినా వస్తుంది. కానీ వైటే బాగుంది, వైటే వస్తుంది. కంట్రోల్ Z వైట్. ఈ ఫ్లేమ్ని ఓ కూడా కనిపించేట్టు ఇంకా తగ్గిద్దాంలే, ఇట్లా పెడదాం. షో ఇంకొక పని చేయొచ్చు. ఇక్కడ ఓ స్ట్రోక్ కూడా కనిపిస్తుంది కదా, అది అవసరం లేకుండా మనం ఒక సర్కిల్ గీసి దానికి అడ్డంగా పెడితే న్యూ లేయర్ కంట్రోల్ బ్యాక్ స్పేస్. ఇది ఫ్లేమ్ మీద ఉంది, ఫ్లేమ్ కిందకి పంపిస్తే ఇప్పుడు చూడు అక్కడ షోలో ఆ బ్లాక్ లైన్ ఉంది కానీ మనం ఏం చేస్తున్నాం దానికి అడ్డంగా ఒక వైట్ పెట్టేస్తాం. ఈ మూడింటిని కూడా కలిపి లింక్ చేస్తే ఈసారి ఎప్పుడు కదిపినా కూడా ఇవే మూవ్ అవుతాయి. నెక్స్ట్ ఈ మోడల్ ఉంది కదా, ఇంకొంచెం ఎరేజర్ చేద్దాం. ఎరేజర్ టూల్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇట్లా కనిపించుకోండి. ఇటు కనిపిస్తుంది, ఇటు కనిపిస్తుంది. ఇప్పుడు చూస్తే ఓన్లీ షో పోస్టర్ ఒకటే కనిపిస్తుంది. ఇంకొకటి మనం వర్క్ చేసేటప్పుడే ప్రివ్యూ చూసుకోవాలనుకుంటే F క్లిక్ చేస్తే ప్రివ్యూ చేంజ్ అవుతుంది అనమాట. ఈ రోలర్స్ పోవాలంటే కంట్రోల్ R. ఇప్పుడు చూడండి ఏమి డిస్టర్బెన్స్ లేకుండా స్క్రీన్ చూసుకోవచ్చు. మళ్ళీ F నొక్కితే టూల్స్ అన్నీ వచ్చేస్తాయి. ట్యాబ్ నొక్కితే టూల్స్ వస్తాయి, ట్యాబ్ నొక్కితే టూల్స్ పోతాయి, F నొక్కితే ప్రివ్యూ మోడ్లోకి వెళ్ళిపోతాం. రైట్. ఇవన్నీ వచ్చాయంటే టూల్స్ కనిపిస్తాయి, ట్యాబ్ నొక్కితే టూల్స్ కనిపిస్తాయి. ఓకే, ప్రివ్యూ కూడా చూసుకున్నాం. ఇట్లా మనం ఒక్కొక్కటి ఎరేజ్ చేసుకుని హాఫ్ ఫేడ్ కూడా చేసుకోవచ్చు. ఇంకొకటి లేయర్స్కి వెళ్దాం. ఇప్పుడు మళ్ళీ ఇందాక లేయర్స్లో ఎక్కడ ఆగిపోయాం మనం? లేయర్స్లో ప్రాపర్టీస్ ఇక్కడ దగ్గర కదా, దీని దగ్గర నుంచి వచ్చాం. ఒపాసిటీ అనే దానికోసం చూసుకోవడానికి వచ్చాం. సరే ఇప్పుడు మళ్ళీ షో దగ్గరికి వెళ్ళిపోదాం. షో బ్లెండింగ్ ఆప్షన్స్, స్ట్రోక్ అయిపోయింది.
స్ట్రోక్లో కూడా ఇప్పుడు అర్థమైంది ఒపాసిటీ. స్ట్రోక్ ఎక్కువ కనిపించకూడదంటే లైట్గా చేస్తే చూడు నీట్గా, అంత హార్డ్ ఉండదు, సింపుల్గా ఉంటుంది చూడడానికి. ఇది స్ట్రోక్. ఇన్నర్ షాడో. ఇంతకుముందు ఇన్నర్ షాడో అంటే లోపల షాడో వస్తుంది. నీడ పడితే ఎలా ఉంటుంది అట్లా అనమాట. ఒపాసిటీ తక్కువ ఉంది అందుకని కనిపించట్లేదు, డిస్టెన్స్ పెంచుతుంది. ఇది లోపల షాడో పడితే, ఆ లెటర్ లోపల షాడో పడితే ఎలా ఉంటుందో అది ఇన్నర్ షాడో. అలాగే ఇన్నర్ షాడో తీసేద్దాం. అవుటర్ డ్రాప్ షాడో ఉందంటే కింద బ్యాక్ సైడ్ డ్రాప్ షాడో మీద క్లిక్ చేస్తేనే ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. ఇది డిస్టెన్స్ పెంచితే షాడో వెనకాల ఒక లేయర్ వస్తుంది అనమాట. దానికి స్ప్రెడ్ ఎంత లావుగా ఉండాలి షాడో. నెక్స్ట్ సైజు పెరిగిందంటే షాడో సైజు పెరిగే కొద్ది ఏంటంటే స్ప్రెడ్ అయిపోయి కలిసిపోతుంది అనమాట. ఒపాసిటీ పెంచుతాను క్లియర్గా కనిపిస్తుంది. సైజు పెరిగే కొద్దీ ఆ షాడో పెరిగిపోయి బ్లాక్ లేయర్ ఫామ్ అయిపోతుంది. సో ఎంత చూస్తే బాగుందో చూసుకొని మనకి ఓకే ఇది రియల్ షాడోలో ఉంది అని మన డిజైన్కి తగ్గట్టు మనం ఎడిట్ చేసుకోవచ్చు. షాడో ఇది డ్రాప్ షాడో. అవుటర్ గ్లో అంటే చుట్టూ గ్లో వస్తుంది. మనకి ఏ కలర్ కావాలంటే ఆ గ్లో ఇవ్వచ్చు. నియాన్ లైట్స్ ఉంటాయి కదా మనకి, రేడియం లైట్స్ ఇవి అట్లా అనమాట. షాడో సైజు స్ప్రెడ్ ఇది సైజ్ పెంచుకోవచ్చు. కానీ ప్రాబ్లం ఏమంటే ఈ డిజైన్కి ఆ షాడో అసలు మ్యాచ్ అవ్వలేదు. మనం ఏం చేస్తామంటే ఇదిగో ఎక్కడ ఏమేమి అప్లై చేసినా ఇక్కడ ఉంది, స్ట్రోక్ ఉంది కానీ చూపించట్లేదు. చూపిస్తే అది అట్లా స్ట్రోక్ వస్తుంది అనమాట. గ్లో ఇక్కడ డబుల్ క్లిక్ చేసినా కూడా ఓపెన్ అవుతుంది. గ్లో బాగలేదు నాకు తెలిసి. గ్లో ఈ టైగర్ దగ్గరలో ఈ డ్రెస్లో ఉన్నదే తీసుకుందాం, చూడడానికి న్యాచురల్ ఉంటుంది. గ్లో సైజు ఒపాసిటీ సైజ్ తగ్గిస్తే సో గ్లో పెడితే ఇట్లా ఉంటుంది. స్ట్రోక్ పెట్టి గ్లో ఇస్తే ఇది ఇట్లా ఉంటుంది. సరే గ్లో అయిపోయింది. అవుటర్ గ్లో కూడా హెడ్ చేద్దాం. కలర్ ఓవర్లే. సరే గ్లో ఇచ్చాము, వైట్లో కలిసిపోతుంది అనిపిస్తే కలర్ ఓవర్లే మార్చుకోవచ్చు. ఇక్కడి నుంచి కూడా కలర్ మార్చుకోవచ్చు. ఆల్రెడీ వైట్ ఉంది, మనం ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం, ఏదైనా డార్క్ కలర్ ఇందాక అనుకున్నాం కదా ఎల్లో కలర్. గ్లో ఎల్లో రెండు కలిసిపోతున్నాయి. గ్లో ఎల్లో కలిసిపోతున్నాయి. ఇప్పుడు మనం గ్లో ఇచ్చాం కాబట్టి ఏదైనా డార్క్ కలర్స్ ఇచ్చుకోవచ్చు. గ్లో ఇప్పుడు గ్లో కూడా పెంచుదాం. గ్లో ఒపాసిటీ పెంచేద్దాం. గ్లో కూడా బ్రైట్ చేద్దాం. రెండు కనిపిస్తున్నాయి. ఇక్కడ ప్రాబ్లం ఏమైంది, ఈ ప్యాచ్ ఒకటి ఉంది కదా వైట్ ప్యాచ్. ఆ వైట్ ప్యాచ్ని మనం ఇదిగో వైట్ ఇదే ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే ఇంకొక టూల్ వస్తుంది మనకి, ఇంక్ పిల్లర్ తెలుసు కదా. ఇంక్ పిల్లర్ ఐడియా ఉందా? పిల్లలకి డ్రాప్స్ వేస్తారు తెలుసుగా, సిరప్. ఆ ట్యాబ్లెట్ అందులో ముంచి కొద్దిగా తీసుకుని పిల్లలకు నోట్లు వేస్తారు కదా, సేమ్ అట్లా అన్నమాట. ఇంక్ ఇంతకుముందైతే ఇంక్ బాటిల్స్ అవి ఉండేదే. ఇట్లా ఇంక్ పిల్లర్తో ఇంక్ని పిక్ చేయొచ్చు. ఇది ఈ ఇంక్ని పిక్ చేసాం, ఏమైంది ఈ ఇంక్ ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు ఏం చేయొచ్చు దీనికి పోవాలంటే ఆల్ట్ బ్యాక్ స్పేస్ ఆల్ట్ డిలీట్. అరే ఇదేంది, ఇది మొత్తం అయిపోయింది. మనకు ఆ లేయర్ వరకే అవ్వాలి కదా. ఇక్కడ ఏమవుతుందంటే మొత్తం అంతటికి ఎందుకు వెళ్తుందంటే ఈ లేయరు, ఇదంతా లేయరే. మనం ఇందాక సెలెక్ట్ చేసి ఒక ప్యాచ్ చేసాం, ఇక్కడ వరకే కలర్ అప్లై చేసాం. కానీ ఇప్పుడు కలర్ అప్లై చేస్తే లేయర్ మొత్తం, ఇదిగో లేయర్ మొత్తం క్లోజ్ అవుతుంది. చూస్తే ఇక్కడ చూస్తే లేయర్ మొత్తం ఫిల్ అయిపోతుంది. అలా కాదు, నాకు దీని వరకే ఫిల్ అవ్వాలి. ఇక్కడ మనం షిఫ్ట్ యూజ్ చేయొచ్చు. ఆల్ట్ షిఫ్ట్ బ్యాక్ స్పేస్ అంటే దాని వరకు అప్లై అవుతుంది, ఆ ప్యాచ్ వరకే అప్లై అవుతుంది. లేదా ఇది ఇక్కడైనా చేయొచ్చు. ఇది ట్రాన్స్పరెంట్. మనం ఫస్ట్ తీసుకున్నప్పుడు చెస్ బోర్డ్ లాగా అనిపిస్తే దాన్ని ట్రాన్స్పరెంట్ అన్నాం కదా. ఈ చుట్టూ ఏముంది, ఇప్పుడు ఈ చుట్టూ ఏముంది, ట్రాన్స్పరెంట్ ఉంది, ఏం లేదు కదా, క్లియర్ ఉంది. ఇది ఒక్కటే మనం కలర్ అప్లై చేస్తున్నాం. సో దీని ట్రాన్స్పరెన్సీని లాక్ చేయొచ్చు. ఇది లాక్ ట్రాన్స్పరెన్స్ పిక్సెల్స్ లాక్ చేసి ఇప్పుడు ఆల్ట్ బ్యాక్ స్పేస్ అనుకో దాని వరకు వెళ్తుంది. సో మనం అంత దూరం వెళ్ళక్కర్లేదు. ఆల్ట్ షిఫ్ట్ బ్యాక్ స్పేస్ అంటే సరిపోతుంది. కంట్రోల్ షిఫ్ట్ బ్యాక్ స్పేస్, ఆల్ట్ షిఫ్ట్ బ్యాక్, అంతవరకు అవ్వాలంటే.
ఓకే. ఇప్పటికి లేయర్ ప్రాపర్టీస్ వచ్చాయి. ఇంక్ ఫిల్టర్ వచ్చింది. ఇంక్ పిక్ చేసుకొని అంటే ఇప్పుడు మన నాకు ఇతని బ్లూ కలర్ నచ్చింది. ఇతని డ్రెస్కి లేస్ వేసుకున్న బ్లూ కలర్ నచ్చింది. ఈ బ్లూ కలర్ క్లిక్ చేసి ఈ షోకి అప్లై చేయొచ్చు. ఎక్కడ అప్లై చేయాలి? కలర్ ఓవర్లే. ఇది క్లిక్ చేసి ఇక్కడ కలర్ ఓవర్లే ఈ కలర్ మీద క్లిక్ చేసినా కూడా ఇది ఇలా పిక్ చేసుకోవచ్చు. లేదా ఈ కలర్ ఇక్కడ తీసేసి మనకు షార్ట్ కట్ అలవాటు ఉంది, ఆల్ట్ బ్యాక్ స్పేస్ అట్లా చేయొచ్చు. ఇది ఇప్పుడు దీనికి కావాలంటే మొత్తం అయిపోద్ది, ఆల్ట్ షిఫ్ట్ బ్యాక్ స్పేస్. ఇట్లా కలర్ని పిక్ చేసుకుని దీనికి అప్లై చేయొచ్చు. గ్లో బాగాలేదు, గ్లో తీసేద్దాం. ఇక్కడ క్లిక్ చేస్తే గ్లో పోతుంది. షాడో స్ట్రోక్ కావాలంటే స్ట్రోక్ వస్తుంది. ఇట్లా స్ట్రోక్స్ కావాల్సిన ఎఫెక్ట్స్ ఇక్కడి నుంచి కూడా అప్లై చేసుకోవచ్చు. గ్లో కావాలా వద్దా, కలర్ ఓవర్లే కావాలా వద్దా, ఇక్కడి నుంచి ఆల్రెడీ అప్లై చేసిన వాటిని ఇక్కడ హైడ్ చేయొచ్చు అనమాట. ఇంకేమున్నాయి చూద్దాం. అన్ని కవర్ చేసామా? లేదు. షాడో, డ్రాప్ షాడో, ఇన్నర్ షాడో చూసాం, అవుటర్ గ్లో చూసాము. ఇట్లా ఇన్నర్ గ్లో, లోపల గ్లో వస్తుంది. సేమ్ ఆ టెక్స్ట్ లోపల గ్లో వస్తే అలా ఉంటుంది. సైజ్ పెంచితే అర్థం అవుతుంది. అట్లా లోపల వైపు గ్లో కావాలనుకుంటే రైట్. ఇన్నర్ గ్లో. సాటిన్ అంటే మనకి సాటిన్ క్లాత్ ఉంటుంది కదా, క్లాత్ మీద టెక్స్చర్ ఉంటుంది కదా, అట్లా అనమాట. స్మూత్ చేసుకుంటారు ఇట్లా. సాటిన్ క్లాత్ ఉంటుంది కదా, అట్లా సిల్కీ లుక్, ఈ టెక్స్చర్ లుక్ కావాలనుకుంటే సాటిన్ యూస్ చేస్తాం. కలర్ ఓవర్లే ఇప్పుడు చూసాం. గ్రేడియంట్ ఓవర్లే. గ్రేడియంట్ ఓవర్లే అంటే రెండు కలర్లు మిక్స్ చేయొచ్చు. ఇక్కడ క్లిక్ చేస్తే ఎన్ని కలర్స్ ఉన్నాయి? ఇక్కడ 3 కలర్స్ ఉన్నాయి. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక ఫ్లాగ్ క్రియేట్ చేద్దాం. ఇక్కడ ఈ కలర్ క్లిక్ చేసామంటే ఈ కలర్ బాక్స్ మీద క్లిక్ చేస్తే అదే కలర్ చూపిస్తుంది. ఇక్కడ ఫ్లాగ్ కావాలంటే మనకేంటి, సాఫ్రాన్ కదా, ఇండియన్ ఫ్లాగ్ చేద్దాం. సాఫ్రాన్. ఓకే. మధ్యలో ఏముంటుంది ఇండియన్ ఫ్లాగ్కి? వైట్. ఇక్కడ డబుల్ క్లిక్ అయినా చేయొచ్చు, లేదా ఈ లెటర్ని క్లిక్ చేసి ఇక్కడైనా క్లిక్ చేయొచ్చు. దానికంటే ముందు ఒక్క నిమిషం ఒక పని చేద్దాం, వీళ్ళని తీసేద్దాం. ఇండియన్ ఫ్లాగ్ కావాలి ఎందుకు? ఒక న్యూ ఫైల్ తీసుకుందాం. Ctrl+N. న్యూ ఫైల్ మనం ఎప్పుడు తీసుకుంటాం ఇది కదా, దీనికి అప్లై చేద్దాం. న్యూ లేయర్, ఆల్ట్ బ్యాక్ స్పేస్. ఓకే. దీనికి గ్రేడియంట్ ఓవర్లే. గ్రేడియంట్ ఓవర్లేలో బేసిక్గా చాలా గ్రేడియంట్స్ ఉంటాయి. ఇట్లా 2 గ్రేడియంట్స్ ఉన్నాయి అనుకున్నాం ప్రస్తుతానికి. దీన్ని ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ క్లిక్ చేసి సాఫ్రాన్ చేశాను, కాషాయం. మధ్యలో వైట్ ఉండాలి, కానీ ఇక్కడ ఉంది వైట్. తీసుకురావచ్చు అనమాట వైట్ని ఇక్కడికి వైట్. వెనకాల జరిగి ఇక్కడ మార్పుని చూసా. ఇక్కడ ఏం కావాలి? గ్రీన్ కావాలి. ఏం లేదు. సో క్లిక్ చేస్తే ఏదో ఒక ఎంటీ కలర్ వస్తుంది. ఇక్కడ కలర్ ఇక్కడ వస్తుంది అనమాట. దీన్ని డబుల్ క్లిక్ చేసి గ్రీన్ ఓకే చేస్తే మన ఫ్లాగ్ కలర్ వచ్చింది. ఓకే చేసి పక్కన మీరు చూడు, మన ఫ్లాగ్ వచ్చింది. కానీ మన ఫ్లాగ్ నిలువుగా ఉండదు, మనది అడ్డంగా ఉంటుంది. సో ఇక్కడ యాంగిల్ కూడా మార్చుకోవచ్చు, 90 degrees. ఇప్పుడు వచ్చిందా మన ఫ్లాగ్? సైజ్ తగ్గించుకోవచ్చు. ఇది ఇట్లా అనమాట. స్కేల్ ఎంత గ్రేడియంట్ స్ప్రెడ్ అవ్వాలి అనేది. సో ఇప్పుడు మన ఫ్లాగ్ వచ్చింది. కానీ ఏం తప్పు ఉంది మన ఫ్లాగ్లో? చక్రం లేదులే. ఓకే. ఇంకా ఇప్పుడున్న ఫ్లాగ్లో తప్పే ఉందంటే పై కలర్ కిందకి, దానికి కూడా ఒక ఆప్షన్ ఉంది, రివర్స్. ఇప్పుడు మన ఫ్లాగ్ కలర్ వచ్చేసింది. ఓకే. ఇట్లా ఒక కలర్ని మనం క్రియేట్ చేయొచ్చు. ఇది కావాలనుకుంటే సేవ్ చేసుకోవచ్చు. న్యూ అని సేవ్ చేసేస్తే ఇక్కడికి వచ్చేస్తుంది. ఓకే. ఇన్ ఫ్యూచర్ ఎప్పుడైనా మళ్ళీ వేరే వర్క్ చేసుకున్న ఈ ఫోటోషాప్ ఈ సిస్టంలో మనం చేసి పెట్టాం కాబట్టి, ఒకవేళ కొత్త ఫైల్ ఏదైనా క్రియేట్ చేసినా Ctrl+N, ఇంకొక ఫైల్ తీసుకుని అక్కడికి వెళ్ళినా కూడా అక్కడ కూడా మనం ఈ కలర్ అప్లై చేసుకోవచ్చు అన్నమాట. న్యూ లేయర్, గ్రేడియంట్ ఓవర్లే,
ఇది ఆల్రెడీ ఉంది, లేకపోతే కిందైనా చూసుకోవచ్చు. కింద ఆల్రెడీ మనం చేసింది గ్రేడియంట్స్ అని ఉంటాయి. అట్లా కొన్ని గ్రేడియంట్స్ చేద్దాం. ఫ్లేమ్ బాగా ఎర్రగా ఉంటుంది, మధ్యలో కొంచెం ఆరెంజ్గా ఉంటుంది, పైన కొంచెం ఎల్లోయిష్ ఉంటుంది, ఆ పైన వైట్ ఉంటుంది. ఇట్లా ఫ్లేమ్ కలర్, ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట, ఎంత దూరంలో మంట ఉండాలి అంటే. ఓకే, ఇప్పుడు ఓకే చేస్తున్నాం. అట్లా సేవ్ చేయలేదుగా గ్రేడియంట్ ఓవర్లే. ఇక్కడ క్లిక్ చేసి న్యూ అంటే ఇది రెండోది కూడా వచ్చేసింది. ఓకే, ఇప్పుడు మళ్ళీ మన పాత లేయర్స్కి వెళ్ళిపోదాం. డే 2 డే 3గా ఇది డే 3. ఇప్పుడు ఈ ఫ్లేమ్కి ఏం చేద్దాం అంటే మన ఫ్లేమ్ వాడదాం. ఈ ఫ్లేమ్కి కలర్ వీళ్ళని చూపిద్దాం, కనిపించట్లేదు వీళ్ళు. ఓకే, ఈ ఫ్లేమ్కి మన గ్రేడియంట్ ఓవర్లే ఇద్దాం. గ్రేడియంట్ ఓవర్లే ఇదిగో ఫ్లేమ్ వచ్చేసిందా. ఇప్పుడు కిందది కూడా కనిపించాలి. ఆల్రెడీ ఆ ఫ్లేమ్ ఎంతో కొంత బాగుంది, దానికి కొంచెం ఇది యాడ్ చేయాలంటే ఏం లేదు, ఓపాసిటీ తగ్గించుకుంటే సరిపోతుంది. ఇదిగో కింద ఫ్లేము, ఆ ఫ్లేము కనిపిస్తుంది, ఈ ఫ్లేమ్ ఎంత కనిపించాలని మన ఇష్టం. ఎంత ఓపాసిటీ పెంచుతున్నాం, ఎంత తగ్గిస్తున్నాం అనే దాన్ని బట్టి. మొత్తం తగ్గించేసామా అదే కనిపిస్తుంది. కొంచెం ఎంత కొద్ది ఇక్కడ బాగుంది, ఈ 80% దగ్గర అది బాగుంటుంది. 80% లేదా టైప్ చేద్దాం 80. ఇది బాగుంది. ఇట్లా గ్రేడియంట్ ఓవర్లే ఒక కలర్ని కొత్త గ్రేడియంట్స్ మీన్ మిక్సింగ్ ఆఫ్ కలర్స్, ఒక 2 కలర్స్ కానీ 3 కలర్స్ కానీ ఎన్నైనా మిక్సింగ్ చేయడాన్ని గ్రేడియంట్ అంటాం. ఇది ఇట్లా కలర్స్ మిక్సింగ్ చేసి దీన్ని వాడుకోవచ్చు. గ్రేడియంట్ ఓవర్లే. ఓకే, కలర్ ఓవర్లే, సాటిన్, ఇన్నర్ గ్లో, షాడో అన్నీ అయిపోయింది. సో ఇట్లా ఏదైనా ఒక టెక్స్ట్ మనం క్రియేట్ చేసి దానికి ఎఫెక్ట్స్ ఇచ్చుకోవచ్చు. లేయర్ క్రియేట్ చేసి లేయర్స్కి ఎఫెక్ట్ ఇచ్చుకోవచ్చు, ఒపాసిటీ పెంచవచ్చు, తగ్గించవచ్చు. తర్వాత ఎరేజర్ టూల్ కూడా చూసాం. ఎరేజర్ తోటి హార్డ్నెస్ ఎక్కువ ఉంటే బాగా ప్యాచెస్లా ఉంటుంది, కట్ చేసినట్టు ఉంటుంది. స్మూత్నెస్ ఎక్కువ అయితే ఇట్లా స్మూత్గా ఇందులో బ్లెండ్ అయిపోయి ఈ 2 లేయర్స్ కలిసిపోతాయి. ఇట్లా లేయర్స్ మనం లేయర్స్లో ఇవాళ ఏం చూసాం, కొత్తగా మనం చూసింది ఏమన్నంటే ఎఫెక్ట్స్ చూసాము. సేమ్ ఇలాగే రేపు మనం ఈ మాస్క్ అంటారు, మాస్క్ చూద్దాము. అట్లాగే లేయర్ అడ్జస్ట్మెంట్స్ చూద్దాం. రేపు మాస్క్ కవర్ చేద్దాం. ఇంకా మిగిలిన టూల్స్ ఏమైనా ఉంటే టూల్స్ కూడా కవర్ చేద్దాం. సో ఇప్పటి వరకు మీరు ఏం చేస్తారంటే ఇవాళ వరకు వచ్చిన టూల్స్ తోటి ఏదైనా వర్క్ చేయండి. ఓకేనా?